Praise the Lord. Praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. Tandri vandanam. Tandri vandanam. Tandri stotram. Tandri stotram. Tandri aradhana. Tandri aradhana. Tandri mahima. Tandri mahima. Praise the Lord. Praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. Yesu Raja vandanam. Yesu Raja vandanam. Yesu Raja stotram. Yesu Raja stotram. Yesu Raja aradhana. Yesu Raja aradhana. Yesu Raja mahima. Yesu Raja mahima. Praise the Lord. Praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. Atmadeva vandanam. Atmadeva vandanam. Atmadeva stotram. Atmadeva stotram. Atmadeva aradhana. Atmadeva aradhana. Atmadeva mahima. Atmadeva mahima. Praise the Lord. Praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. Hallelujah. 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 ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపనీయుమా. నీ సిలువను మోసి కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ అలలో
అభిషేకం కావాలయా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పసిబిడ్డ తల్లి పాల కోసం వెతుకుతూ తల్లితో తన బంధాన్ని పెంచుకున్నట్లు దేవునితో మానవుడు మనసుతో పెంచుకునే బంధమే ప్రార్థన. మన జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. దేవునితో మనసు విప్పి మాట్లాడుకోవటం, సంభాషించటం, మానవుల్లో ఉన్న హృదయం ఆధ్యాత్మికంగా ఊపిరి పోసుకోవాలంటే మనకు కావాలి ప్రార్థన. ఈ ప్రార్థన లేని జీవితం, పునీత అగస్టిన్ గారు అంటూ ఉన్నారు, ఎవరైతే ప్రార్థన లేనటువంటి జీవితం, మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో హృదయానికి ప్రార్థన అంత అవసరం. అదేవిధంగా ప్రార్థన లేని వ్యక్తి జీవితము కోల్పోయిన మృత కళేబరముతో సమానము. మనిషి ఆరోగ్యంగా బ్రతకటానికి గాలిలో ఆక్సిజన్ ఎంత అవసరమో ఆత్మ జీవించడానికి ప్రార్థన అవసరమని పునీత మదర్ తెరీసా గారు చెప్తూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలన్నిటిలో కల్లా ముఖ్యమైనటువంటిది కన్నీటి ప్రార్థన. మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, దేవుని సమక్షంలో ఉన్నప్పుడు సహజంగా ఎక్కువ మంది, ముఖ్యంగా మహిళలు, కన్నీటి కారుస్తూ ప్రార్థన చేస్తారు. చాలామంది అది చూస్తే ఏదో అవహేళన అనుకుంటారు. ఎందుకు మాటకి మాటకి దేవుని సన్నిధిలో వీడు ఏడుస్తూ కన్నీటి తెలుస్తూ ఎందుకని ప్రార్థన చేస్తారు? వీరి యొక్క కన్నీటు వృధా అవటం లేదా అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని సమక్షంలో నువ్వు కార్చినటువంటి ప్రతి ఒక్క ఆ కన్నీటి బొట్టు వృధా అవదు, వృధా ఎప్పటికీ అవదు. కన్నీటి ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిదని మనం ఈరోజు గ్రహించుకుందాం. కీర్తనకారుడు 119వ కీర్తన 164వ కీర్తనలో, దినమునకు 7 సార్లు నేను నీకు వందనములు అర్పింతును అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మనము ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయడానికి సమయం ఉందా? ఎలా ప్రార్థన చేయాలి అని మనలో చాలామందికి ఆలోచన కలుగుతూ ఉంది. ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు నా మొరను ఆలకిస్తాడు? ప్రియమైనటువంటి సహోదరులారా, కన్నీటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటిది. దేవుని యొక్క అనుగ్రహాలు మనం పొందాలంటే, దేవుని యొక్క దీవెనలు పొందాలంటే ఈ కన్నీటి ప్రార్థనలన్నిటిలో విలువైన ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఎంత కన్నీరు కారిస్తే నీ జీవితం కోసం అంత బంగారు భవిష్యత్తును నువ్వు సంపాదించుకుంటావని గ్రహించాలి. మనిషి యొక్క కన్నీరు ఎంతో విలువైనది. అవి హృదయంలో లోతులో నుండి బాధను తట్టుకోలేని పరిస్థితుల్లో కానీ, మహా ఆనందాన్ని తట్టుకోలేని సందర్భంలో కానీ బయటకు ప్రవహించేవే ఈ కన్నీటి విలువ తెలిసిన ప్రతి మనిషి జీవితంలో మహా గొప్పవారవుతారు. కన్నీరు భావోద్రేకాలని పెంచుతుంది, మనసులో
దాగి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం దేవుని సమక్షంలో వచ్చినప్పుడు ఏ విధంగా ప్రార్థించాలంటే దావీదు వలె వేకువజామున ప్రార్థన చేయాలి. వేకువజామున దావీదు వేకువజామునే లేచి దేవుణ్ణి స్తుతించాడు, దేవుని ప్రార్థించాడు. అదేవిధంగా సౌలు సిలాసు అర్ధరాత్రిలో వారు జైల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి పూట లేచి దేవుని మొరపెట్టుకున్నారు. అలానే అన్నా వలె అవసరంలో మనం ప్రార్థన చేయాలి. యోబు వలె కష్టంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. తిమోతి వలె యవ్వనంలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. క్రీస్తు ప్రభు వలె మనము అన్ని వేళలా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభు అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో ఆయన ఎప్పుడూ సర్వదా ప్రార్థిస్తూ ఉండేవారు. మనం అన్ని వేళలా అన్ని అవసరముల మందు మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా కన్నీటి ప్రార్థన చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనములో క్రీస్తు ప్రభు ఆయన గెత్సెమనీ తోటలో ఉన్నప్పుడు మహా ఆవేదన పడుతూ ఉన్నప్పుడు తండ్రితో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీడు కారుస్తూ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. యేసయ్య స్వయముగా గెత్సెమనీ తోటలో చిత్రకాంతుడై ఆవేదనతో కన్నీటి ప్రార్థన చేశాడు. ఏమని చేస్తూ ఉన్నాడు? నా దేవా, నా తండ్రి, ఇది నీ చిత్తమైతే దీన్ని నా నుండి తొలగింపుమని కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం క్రీస్తు వలె మన ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, మనకు అవసరంలో ఉన్నప్పుడు వేకువజామున, మధ్యాహ్నము, అర్ధరాత్రి అన్ని వేళలా మనము ప్రభుని ప్రార్థించాలి, కన్నీటితో మొరపెట్టుకోవాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనములో సొంకరి దూరముగా నిల్చుండి కనులైన పైకి వెత్తకుండా ధైర్యము చాలకుండా రొమ్ము బాదుకుని, ఓ దేవా, ఈ పాపాత్మ కరుణింపుమని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు ఈ సొంకరి. మరి అటువంటి ఈ యొక్క ప్రార్థనను మనం అందరము మన దైనందిన జీవితంలో అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని సమక్షంలోకి వచ్చి మనము కన్నీటితో ప్రభుని మొరపెట్టుకోవాలి. కన్నీరు కార్చిన ప్రార్థనట వాటిలో కలిగినటువంటి లాభాలు ఏమిటో యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనంలో మనం చూసినట్లయితే కన్నీటి ప్రార్థన వల్ల కలిగినటువంటి లాభం అక్కడ మనం గ్రహిస్తాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం. ఆ రోజులలో ఎజికియా జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు యెషయా రాజును సందర్శించవచ్చి, ప్రభు సందేశం ఇది, నీ కార్యములెల్లా చక్కబెట్టుకొనుము, నీవిక బతకవని చెప్పాను. చూడండి, అప్పుడు హిజ్కియా గోడ వైపుకు ముఖము తిప్పి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు, ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోనూ సిద్ధశుద్ధితోనూ సేవించింది కదా, నీ చిత్తము చొప్పున నడుచుకుంటుంది కదా అని ప్రార్థన చేయించు మిక్కిలి విలపించెను. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హిజ్కియా రాజు కన్నీటి ప్రార్థన చేశాడు. దేవా, ఇన్నాళ్ళు నిన్ను మొరపెట్టుకున్నాను, నిన్ను నమ్మాను, విశ్వసించాను, నిన్ను ధిక్కరించి ఏనాడు ఎటువంటి విషయాలను విరుద్ధంగా నేను చేయలేదు, నీ చిత్తాన్ని నేను ఎల్లప్పుడూ నెరవేర్చాను అని కన్నీరు మున్నీరుగా మొరపెట్టుకుంటూ ప్రార్థన చేశాడు హిజ్కియా రాజు. దాని ఫలితముగా ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. దేవుడు అతనికి
15 సంవత్సరాలు ఆయుష్ని పెంచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హిజ్కియా రాజుకి ఏ విధంగా అయితే 15 సంవత్సరాలు అధికముగా దేవుడు ఆయుష్ని పెంచాడు, దేనికి పెంచాడంటే ఆయన కన్నీడు కార్చి ప్రభుని వేడుకున్నాడు కాబట్టి. మరి మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దేవుడు మన కన్నీటిని తుడిచి మన యొక్క అవసరాలను తీరుస్తాడని ఇదిగో హిజ్కియా రాజులో జరిగినటువంటి ఆ యొక్క గొప్ప అద్భుతాన్ని మనము గ్రహించుకుందాం. అదేవిధంగా 1 సాముయేలు 1వ అధ్యాయము 11వ వచనములో సంతానం కోసం అన్నా చేసినటువంటి కన్నీటి ప్రార్థన ఒకసారి గుర్తు చేసుకోండి. సైన్యములకు అధిపతి అనేటువంటి యావే, నీ దాసురాలి బాధను పరికింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తిక తెచ్చుకొనుము, నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపుము అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభును ప్రార్థించెను. గొడ్రాలైన అన్న కన్నీటి ప్రార్థన ద్వారా 12 బిడ్డ సాముయేలును దేవుడు బహుకరించాడు. ప్రియమైనటువంటి సహోదరుల, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం. అన్న ప్రార్థించింది, ఓ నా దేవా, ఓ నా ప్రభువా, నేను గొడ్రాలిగా సంఘములో తలెత్తుకోలేకపోతూ ఉన్నాను. గొడ్రాలుగా నేను అనేకమైనటువంటి ఈ యొక్క మాటలు పడుతూ ఉన్నాను, ఆవేదన చెందుతూ ఉన్నాను. సైన్యములకు అధిపతివైనటువంటి రాజువు, సైన్యములకు అధిపతివైనటువంటి తండ్రివి, సైన్యములకు అధిపతివైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడని నేను విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నానని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది అన్న. దాని ఫలితముగా ప్రభు ఆమెకు బిడ్డను ప్రసాదించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనము గ్రహించాలి. దాని గురించి మనము సంతోషించాలి. మన తల్లిదండ్రులు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ, మన ఎవరైనా సరే కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే మనం నేర్చుకోవాలి. దానిని హేళనగా చూడకూడదు, హేళనగా పరిగణించకూడదు. కన్నీటి మున్నీరుగా ప్రార్థన చెయ్యాలి దేవుని సమక్షంలో. కీర్తన 6వ కీర్తన 6వ వచనము 7వ వచనంలో దావీదు మహారాజు కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేశాడు, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. ఆయన చేసినటువంటి పాపాన్ని తలంచుకొని దావీదు కీర్తన 6వ కీర్తన 6వ వచనం 7వ వచనం, నేను విచారము వలన కృషించి తిని, ప్రతి రేయి నా పడక కన్నీటితో తడిచి ఉన్నది, నా తలదిండు ఆశ్రు జలములతో తడిచి ఉన్నది, ఏడ్పుడ వలన నా కన్నీళ్లు గుంటలు పడినవి అని దావీదు రాజు నిత్యము కన్నీటితో దేవుని ప్రార్థించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, బెర్షెబాతో ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, తన యొక్క శారీరకమైనటువంటి బలహీనత వల్ల మహారాజు అయినటువంటి దావీదు మహారాజు ఎప్పుడైతే ఈ యొక్క పాపంలో పడ్డాడో అప్పటి నుండి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను కన్నీరు కారుస్తూ ఉంటే నా తలగడి దిండి నా కన్నీటితో తడిచిపోతూ ఉంది నా దేవా. చూడండి ఎంత ఆవేదన, ఎంతగా విలపించాడో ఒకసారి ఆలోచించండి. తన బలహీనత వల్ల పాపం చేశాడు, కానీ దానికన్నా ఎక్కువగా విలపించాడు, కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేశాడు దావీదు మహారాజు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో కూడా మనము కూడా దేవునికి విరుద్ధంగా, మన యొక్క సహోదరులకు విరుద్ధంగా, మన యొక్క సంఘానికి విరుద్ధంగా, మన తోబుట్టువుకు విరుద్ధంగా అనేకమైనటువంటి విషయాలను తప్పులు చేస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైనా సరే దావీదు మహారాజులాగా మనము పశ్చాత్తాపపడ్డామా? కన్నీరు కార్చామా? హృదయ పరివర్తనగా కలిగే విధంగా మనం ఎప్పుడైనా మనము
కన్నీడు కార్చామా? ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా. దేవునికి సమక్షంలో దేవుని ప్రార్థన గడిపేటప్పుడు మనము ఈ విధంగా పశ్చాత్తాపడి కన్నీరు మున్నీరుగా ప్రార్థిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడని గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరులారా. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. తంబురతోనో సితారతోనో తండ్రిని స్తుతించెదము. తంబురతోనో సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా స్తోత్రం. పరమ వైద్యుడా స్తోత్రం. పరమ వైద్యుడా ఆరాధన. పరమ వైద్యుడా ఆరాధన. పరమ వైద్యుడా మహిమ. పరమ వైద్యుడా మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పాపుల రక్షక వందనం. పాపుల రక్షక వందనం. పాపుల రక్షక స్తోత్రం. పాపుల రక్షక స్తోత్రం. పాపుల రక్షక ఆరాధన. పాపుల రక్షక ఆరాధన. పాపుల రక్షక మహిమ. పాపుల రక్షక మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. మా మంచి కాపరి వందనం. మా మంచి కాపరి వందనం. మా మంచి కాపరి స్తోత్రం. మా మంచి కాపరి మా స్తోత్రం. మంచి కాపరి ఆరాధన. మా మంచి కాపరి ఆరాధన. మా మంచి కాపరి మహిమ. మా మంచి కాపరి మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల అన్నిటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. దావీదు మహారాజు గ్రహించాడు, ఎటువంటి పాపం చేసినా, బలహీనలో పాపం చేసినా దానికి ప్రాయశ్చిత్తము, దానికి మనం చేయవలసింది దేవుని సమక్షంలో కన్నీరు మున్నీరుగా పరితపించాలి. తను చేసినటువంటి తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా కన్నీటి ప్రార్థన చెయ్యాలి అని దావీదు మహారాజు మనందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాడు. మన ఆపదలో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనకు అవసరాలు ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధికి సులువైన మార్గాన్ని ఎంచుకునేది కన్నీటి ప్రార్థన. అదేవిధంగా యోబు కష్టాల్లో
ప్రభుని ద్వేషించలేదు. తనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క తన భర్త, తన యొక్క భార్య, పిల్లలు, ఆస్తి, స్నేహితులు అందరూ కోల్పోయినా సరే పల్లెత్తి ప్రభుని దూషించలేదు. తిరిగి ప్రభుని స్తుతించాడు, కన్నీటి ప్రార్థన చేసుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, సైతాను పరీక్షకు లోనైనప్పుడు, కుష్ఠరోగం వచ్చినప్పుడు ఎలా బాధపడ్డాడంటే మనకందరికీ తెలుసు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములో, యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనములో, నా శరీరమంతా పుండి లేచి పురుగులు పడినవి, నా చర్మము పగిలి రసికాచున్నది. 17వ అధ్యాయము 7వ వచనం, యోబు గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. చూడండి, ఏడ్చి ఏడ్చి నా కన్నులకు చీకట్లు క్రమ్ముచున్నవి, నా శరీరములన్నీ నశించిపోయినవి. చూడండి, ఏడ్చి ఏడ్చి అంట యోబు చెప్తున్నాడు, నా కన్నీళ్ళు చీకట్లు క్రమ్ముచున్నవి. ఏడ్చి ఏడ్చి చీకటి బారిపోయినాయి అంట యోబు యొక్క కన్నులు. మన జీవితంలో కూడా మన కష్టాల్లో, బాధలు ఉన్నప్పుడు మన యొక్క తల్లులు, మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క తోబుట్టువులు, మన యొక్క మహిళలు ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఏ విధంగా కారుస్తారంటే యోబులాగా వాళ్ళు ఏడ్చి ఏడ్చి వాళ్ళ యొక్క కన్నులు మసకబారిపోతూ ఉన్నాయి, చీకటి బారిపోతూ ఉన్నాయి. కానీ యోబు మాత్రము నిరుత్సాహపడలేదు, అధైర్యపడలేదు. దేవుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచి కన్నీళ్లు కారుస్తూ ఉన్నా, చీకటి కమ్ముకున్నా సరే వెనుదీయకుండా ప్రభువుని ప్రార్థించాడు. చివరికి దేవుని చేత దీవించబడ్డాడు, కష్టాల నుండి రక్షించుకోబడ్డాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో కూడా మనం అనేకమైనటువంటి శోధనలకు గురవుతాం, బాధలకు గురవుతాం. కుటుంబాలలో బిడ్డలు సరిగా సక్రమంగా నడుచుకోలేకపోతూ ఉన్నారు, అనేకమైనటువంటి సైతాను శోధనలో జీవిస్తూ ఉన్నారు. కుటుంబంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి అనర్థాలు వస్తూ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి నష్టాలు వస్తూ ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి రోగాలకు గురవుతూ ఉన్నారు, ఒకటి తర్వాత ఒకటి అనేకమైనటువంటి విపత్తులు వస్తూనే ఉన్నాయి. తల్లిదండ్రులుగా, భార్యలుగా మీరు ప్రతిరోజు, ప్రతి నిమిషము దేవుని కన్నీరు మొన్నిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, యోబులాగా. ప్రియమైనటువంటి సహోదరుల, కానీ మీ యొక్క కార్చినటువంటి ఒక్క కన్నీటి బొట్టు వృధా అవ్వదు. ఎన్నటికీ ఆ కన్నీటి వృధా అవ్వనే అవ్వదు. దేవుడు తప్పనిసరిగా యోబుని ఏ విధంగా దీవించాడో మనందరినీ దీవిస్తాడని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా సుసాన్న కన్నీటి ప్రార్థన చేసింది. సుసన్న మీద వ్యభిచారపు నిందను మోపి ఆమెను చంపటానికి తీసుకెళ్ళినప్పుడు ఆమె కన్నీరు మొన్నీరుగా ప్రార్థన చేసి దేవుని ఆయన పక్షమున ఉన్నాడు, ఆమెను రక్షించాడు. మన పక్షాన ఉంటాడు దేవుడు, మనతో ఉంటాడు, మనతో ఎల్లప్పుడూ ఉంటాడు, మన పక్షాన ఉంటాడు. అందుచేత మన యొక్క కార్చినటువంటి కన్నీరు ఎన్నటికీ వృధా అవ్వదని మనం గ్రహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా దానియేలు సుసాన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 42వ వచనం చూడండి. అంతట సుసాన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, చూడండి, బిగ్గరగా ఏడ్చింది, కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని? నిత్యుందుడైనటువంటి దేవా, నీకు రహస్యములలా తెలియను, నీవు ప్రతి కార్యమును అది జరగక ముందే తెలుసుకుందువు అని ప్రార్థించింది. కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసింది సుసాన్న. ప్రియమైనటువంటి సహోదరులు, మరి దేవుడు ఆమె పక్షాన ఉన్నాడా లేడా? ఆమెను రక్షించాడా లేదా?
మన పక్షాన ఎల్లప్పుడూ మన యేసయ్య ఉంటాడు. మనల్ని నడిపిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మన ఆదుకుంటాడు, తల్లిలా లాలిస్తాడు, తండ్రిలా ధైర్యాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే ఆయన సమక్షంలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తాము. దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 35వ వచనములో, దానియేలు గ్రంథము 13వ అధ్యాయము 35వ వచనములో, ఆమె కన్నీరు కారుస్తూ దేవుని నమ్మి ఆకాశం వైపు పారజూచెను. దేవుణ్ణి నమ్మింది, విశ్వసించింది, కన్నీరు కారుస్తూ ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఉంది. దానికి ప్రతిఫలముగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆమె మొరను ఆలించెను. దానియేలు అను యువకుని ప్రేరేపించి మాట్లాడించెను. ఆయన ద్వారా ఆమెను రక్షించెను. కావుననే కన్నీటి ప్రార్థన అన్ని ప్రార్థనల కంటే విలువైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఇన్ని మనము చెప్పుకొని ఉన్నాం, ఇన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాం. మరి ఇటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత మనలో కలగాలి, ఈ దృఢ నమ్మకము కలగాలి. నేను కాచే ప్రతి ఒక్క బొట్టు ప్రార్థనలో వృధా అవదని గట్టిగా నమ్మాలి. మనము కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో గడపాలి. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని సీరియల్ చూస్తేనే కన్నీళ్ళు గడగడా గారిపోతాయి. మరి దేవుని సమక్షంలోకి వస్తే అబ్బే, కొన్ని సిట్యువేషన్స్, కొన్ని సందర్భాలు మనం ఎవరైనా మాట్లాడితే చాలామంది ఊరినే ఏడ్చేస్తారు. కానీ దేవుని సమక్షంలోకి వస్తే ఒక్క బొట్టు కూడా కారదు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో, హృదయపూర్వకముగా తనను సేవించువానిని ప్రభు అంగీకరించును అని ప్రార్థనలో అవకాశమునకు ఎక్కిపోవును. అనాదిని ప్రార్థన అనాదరం చేయడు, వితంతువు వేడుకలు పెడచెవున పెట్టడు దేవుడు. ఎవరైతే ఆయనను ప్రార్థిస్తారో, కన్నీరుతో ప్రార్థిస్తారో, తప్పనిసరిగా దేవుడు ఆలకిస్తాడని మనం గ్రహించాలి. కాబట్టి హృదయపూర్వక దేవుని కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన కష్టాలలో, బాధల్లో, అవసరాలలో ఆత్మదాహాన్ని తీర్చగలిగేది ఒకే ఒకటి, అది కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన కల్ముషమైన హృదయాన్ని కడిగి దాని దేవుని నివాసస్థానముగా మార్చుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మనం నేర్చుకోవాలి. కన్నీటి ప్రార్థనను అలవాటుగా మార్చుకొని జీవితాలను దేవునికి మనము తరింప చేసుకోవాలి. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గ్రహించి, ప్రార్థనలు అనేకమైనటువంటి ఉన్నవి, కానీ విలువైనటువంటి దేవునికి మెప్పదగినటువంటిది, దేవుని నుండి మనం అనేకమైన దీవెనలు పొందగలిగేటువంటిది ఒక కన్నీటి ప్రార్థన. మరి అటువంటి దేవుని యొక్క దీవెనలు మనందరికీ కుమ్మరించాలని ఈరోజు ప్రత్యేకంగా మన అవసరాల కోసం, మన బిడ్డల కోసం, మన దేశం కోసం, మన దేశ నాయకుల కోసం, మన సంఘం కోసం, ప్రతి ఒక్క విషయం గురించి ఈరోజు దేవుని సమక్షంలో కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుడు మనందరినీ దీవించాలని ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్నాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.